సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగిన నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. నెమ్మది కలిగిన నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నీవేసయ్యా, 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 నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రైజ్ లాడమ్ గారు, ప్రైజ్ లాడ్. రండి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలమైన మేమందరము నాయన ప్రభువా, వేరు వేరు ప్రాంతములో ఉన్నప్పటికీ నేనైనా ప్రభు వేకువని నేను స్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలు నాయన దాసులు సిద్ధపరిచినటువంటి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా తండ్రి, ఇప్పటి వరకు నాయన ప్రభా పాటల ద్వారా నేను మహింపరిచామయ్యా. అయా ప్రభా, వాక్యములోనికి వెళుతుండగా నాయన ప్రభా నీ బిడ్డలు మాట్లాడుచుండగా ప్రభా నీ దాసుని యొక్క ముఖాంతరం నుంచి మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో సమయం ఇచ్చినటువంటి దైవదాసులకు నా వందనములు తెలియజేస్తా ఉన్నాను. రండి, ఈ దినము మనము ప్రత్యేకంగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాము. మనము ఈరోజు పరలోక సంబంధమైనటువంటి ఒక పరలోకం అంటే ఏమిటి, పరలోకము దేవుని నివాసము,
అని దాని గురించి మాట్లాడుకోబోతా ఉన్నాం. మంచిది. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే కదండి. దేవుడు ఆయన ఆకాశముందు నివాసమున్నటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. నీవు నేను భూమి మీద ఉన్నాము. నీ మట్టుకు నీవును, నా మట్టుకు నేను క్రీస్తు యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ సమయంలో మనము మాట్లాడుకోబోయేటువంటి మాట, పరలోకం అంటే ఏమిటి అంటే, పరలోకము దేవుని నివాసము. దేవుడు ఆకాశమందు మహోన్నతుడుగా ఉన్నాడు. నక్షత్రములను ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవో. ఏబు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు ఈ మాటలు. ఏబు గ్రంథము 22 అధ్యాయం 12 ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పరలోకము దేవుని సింహాసనమైనటువంటి భవనము. చూడండి, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు కదండి. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము చూద్దాము వాక్యమును. యెషయా గారు భక్తుడు రాసినటువంటి గ్రంథము 66 అధ్యాయము 1వ వచనంలో చూద్దాము. యెహోవా ఈలాగున ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టునుద్దేశించినది ఏపాటిది? ఇవన్నీ కూడా నా హస్తకృతములే. మంచిదండి. వాక్యము చదివి వినిపించినటువంటి సహోదరుని దేవుడు దీవించును గాక. నిజమే. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుని మాట ఇక్కడ సెలవిస్తున్నమాట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తమును కట్టునుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రామ స్థానము మీరు కట్టు ఉద్దేశించుచున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృతములే. అవి అన్నీ నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు కదండి. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు నివాసము దేవుని యొక్క పరలోక దేవుని నివాసమై మనం ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు భూమి మీద కట్టువటువంటి వాటివి అవన్నీ కూడా ఎన్నదగినవి కావు. అయితే అంటున్నాడు కదా, ఆకాశము నా సింహాసనమై ఉన్నది, భూమి నా పాదపీఠమై ఉన్నది కదండి. మనము ఎక్కడ నివాసం ఉన్నామంటే ఆ భూమి ఆయన పాదపీఠము మీద మనము నివాసం ఉంటున్నాము. మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటిది? అయితే ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. కానీ పరలోక దేవుని సంపూర్ణమైన మహిమగల స్థానాన్ని మనము ఎతికేటువంటి వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆ మహిమ కలిగినటువంటి స్థలము ఇంకా సింహాసనమందు చేటుకే చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఈ మాట ఎవరు సెలవిస్తా ఉన్నారంటే, యోహాను గారు ఈ మాట గురించి మనకు సెలవిస్తా ఉన్నారు. ఏమనంటే, ఇక సింహాసనమందును చేటుకు చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండుట, ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయంటే ధవళము గల ఆయన తల వెంట్రుకలు శుద్ధమైనవి, గొర్రెబొచ్చు వలెను తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలలే మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద ఉండి ప్రవహించుచుండెను. ఈ మాటలు దానియేలు గారు 9:10 మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క స్వరూపముని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన అంటున్నాడు, శుద్ధమైన గొర్రెపిల్ల బొచ్చు వలె తెల్లగా ఉండు, ఆయన సింహాసనం ముందు అగ్ని జ్వాల వలె మండుచున్నటువంటి చక్రము వలె అగ్ని వలె కనబడుచున్నది. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద ప్రవహించుచుండెను కదండి. పరలోకము దేవుని సంపూర్ణత, మహిమగల స్థలం అది. మొదటిగా మనము పరలోకము దేవుని నివాసముని జ్ఞాపకం చేసుకున్నాము. రెండవదిగా ఆయన మహిమ కలిగినటువంటి స్థలము.
కదండి. మనము భూమి మీద ఉన్నటువంటి బిడ్డలము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు మనము నిమిత్తమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు పరలోకము విశ్వసించిన మరణించిన నీతిమంతుల గృహం అని ఇక్కడ మనకి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తే దేవుడని విశ్వాసముంచి భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి వారి జీవితమును గమ్యమును కొనసాగిస్తూ ఉంటారో వారికి పరలోకమును విశ్వాసించున్నటువంటి వారికి నీతిమంతుల గృహము. మొదటిగా పరలోకము దేవుని యొక్క నివాసం అని జ్ఞాపకం చేసుకున్నాము. రెండవదిగా ఆయన మహిమ కలిగినటువంటి స్థలం అని జ్ఞాపకం చేసుకున్నాం. అది నీతిమంతుల గృహము కదండి. నీతిమంతులమైనటువంటి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము ఆయన గృహములో మనము ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయింది, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఏ నివాసం అండి మనకు? ఆయన మన కొరకు నీతిమంతుల గృహమును సిద్ధపరచని భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోద్దండి. భూమి మీద ఉన్నటువంటి ఇది మన చేతితో కట్టుకున్నటువంటి ఇది శిథిలమైపోయింది, కానీ దేవుని చేతి పనిని కాక కట్టబడిన నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగిన వారమై మనము నివాసము చేసినట్లయితే మనకు నీతిమంతులకు గృహమును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. విశ్వసించినటువంటి వారికి, విశ్వాసము ఆయనందు నమ్మికించినటువంటి వారికి పరలోకము విశ్వాసులందరికీ భవిష్యత్తు గృహమును కూడా సెలవిస్తాం. పరలోకము మనకు భవిష్యత్తు గృహం, అది నిత్యము ఉండేటువంటి గృహము, యుగయుగాలు నిలిచేటువంటి గృహము. అది అంటున్నాడు, అట్టు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింప చౌక్యము కాని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొప్ప గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాశ్రుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకుడైనకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవరు వీరు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను గారు దర్శనము చూస్తూ ఇక్కడ ఆయన వర్ణిస్తున్నటువంటి మాటలు సెలవిస్తా ఉన్నాడు. ఎవరంటే వీరు ఆ పరలోకములో విశ్వాసులందరికీ భవిష్యత్తు గృహమైనటువంటి వారు. ఇక్కడ పరిశుద్ధుడని వారు రక్షణను బట్టి స్తోత్రగానములు చేసేటువంటి వారై కనుక అని వాక్యము సెలవిస్తా ఉంది. ఎవరంటే వీరు ప్రతి జనములుండి, ప్రతి భాషలు మాట్లాడు వారిలోండి వారు తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షకుడైన స్తోత్రంని మహాశబ్దం. చూడండి, మనము ఒక 10 మంది 20 మంది లేక 30 మంది కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎంత శబ్దము కనిపిస్తా ఉంది. అక్కడ సమూహము దేవుని యొక్క పిల్లలకు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలు, దేవుని యందు పరలోక సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి దర్శనము కలిగి భవిష్యత్తును మనకు ఈ భూమి మీద ఈ యొక్క యాత్రికులుగా నివాసము చేస్తున్నటువంటి బిడ్డలు ఏకకంఠముతో ఆ భవిష్యత్తు యొక్క గృహము పరలోకముల సమూహముతో దేవుని స్తుతిస్తుంటే ఇంకెంత గొప్ప శబ్దము, గొప్ప మహిమ సమూహము అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి జీవిస్తారో వారి భవిష్యత్తు గృహము ఎక్కడ లేదని వారు ఎరిగి జీవించేటువంటి వారని, అది వారికి పరలోకములో ఉన్నది, పరలోకములో వారికి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండి, పరలోకము యొక్క స్వరూపము స్వభావము కలిగినటువంటి వారిగా ఉండాలి. భూమి మీద యొక్క దేవుని యొక్క పిల్లలు పరలోకమైనటువంటి యొక్క స్వరూపము స్వభావం, పరలోకములో మనం ఊహించని అసాధ్యమైనటువంటి స్థలం అది.
మనం ఊహించినటువంటి స్థలం అది. పరలోకము ఎంత మనము అది ఎన్నడూ కూడా మనము భూమి మీద చూడనటువంటి స్థలం అది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంత ప్రఖ్యాతి చెందినటువంటి స్థలమైనా సరే అది శిథిలమైపోయేటువంటిది, కానీ అది మాత్రము ఊహించనిది, మానవునికి ఊహకు అందనటువంటి స్థలం అది. పరలోకం ఎంత గొప్ప మర్మయుక్తముతో నింపబడినటువంటిది అంటే, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసం ఉంచినటువంటి పిల్లలు ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి ఆ స్థలమును, ఆ పరలోకము మనం ఊహకందని అసాధ్యమైన స్థలమని ఎరిగి, పరలోక సంపూర్ణమైన మహిమతో ఆనందమైన పవిత్ర స్థలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం, శ్రేష్టమైనటువంటి స్థలం ఆ స్థలము కొరకు భూమి మీద ఆయన పిల్లలు భయభక్తులు కలిగి జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. పరలోకము ఎలా ఉంటుందంటే, అన్ని వివరములు బైబిల్లో వర్ణించకపోయినా, దాని సంపూర్ణాన్ని మనం గుర్తించకపోయినా సూచనలు, గుర్తులు తెలుపుతున్నాడు దేవుడు. ఇది మహిమ కలిగిన స్థలం అని తెలుపుతా ఉన్నాడు. ఇది మహిమ కలిగినటువంటి గొప్ప స్థలం, మహిమ కలిగినటువంటి స్థలము. అప్పుడు ఎవరు స్వతంత్రించుకుంటారంటే, అప్పుడు నీతిమంతులు తన తండ్రిని రాజ్యముల సూర్యుని వలె తేజరిల్లునట్లు. ఎవరు? దేవుని యొక్క పిల్లలు వారు తేజరిల్లునట్లుగా, ఆనందమైనటువంటి ఆ యొక్క స్థలమును వారు స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. దేవుని వాక్యములు, లేఖనులు మనకు ఘోషిస్తా ఉన్నాయి. దేవుని యందు విశ్వసించినటువంటి వారి భవిష్యత్తు కాలము దేవుని యొక్క గృహమును గ్రహించినటువంటి వారై నిత్యము కూడా దేవుని వాక్యము ఘోషిస్తూనే మనకి తెలియపరుస్తూ ఉంటుంది. సూర్యుని వలె తేజరిల్లుతుందని మనకి మత్తయి సువార్త 13:43 మనకు కనిపిస్తా ఉన్నాయి ఆ మాటలు. అది నిరంతరము ఆరాధన స్థలం. చూడండి, పరలోకములు ఎన్ని మనకు స్థలముల గురించి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము, పరలోకము దేవుని నివాసమని, పరలోకమే దేవుని సింహాసన భవనమని, పరలోకము దేవుని సంపూర్ణ మహిమ కలిగినటువంటి స్థలమని, పరలోకము విశ్వసించి మరణించిన వారి నీతిమంతుల గృహము, పరలోకము విశ్వాసులందరికీ భవిష్యత్తు గృహము, పరలోకము దేవుని యొక్క సంపూర్ణత సామర్థ్యతలు మానవులు పరలోకములు ఊహించని అసాధారణమైన స్థలమని, అసాధ్యమైనటువంటి స్థలం, ఊహక మానవుడుకు అందనటువంటిది, అది ఊహకు కూడా అందనటువంటి ఆ స్థలమును మనము భూమి మీదే మనము నిరంతరమును కూడా దాన్ని నిరంతరమును కూడా గ్రహించినటువంటి వారమై జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది మహామహిమ కలిగినటువంటి స్థలం, మహామహిమ కలిగినటువంటి స్థలం. చూడండి, ఈ లోకములో చూసినటువంటి కంట్రీస్లో మనం గ్రహిస్తాం, ఆ స్థలము ఎంతో సుందరముగా ఉంటుందని, ఎంతో అందముగా మనకు కనిపిస్తుంది అంటారు. ఈ భూమి మీద, ప్రపంచం అంతటి మీద కూడా దేవుని పాదపీఠం మీద చూసినటువంటి ప్రతి ఒక్క స్థలము కంటే ఇది మహా మహిమ కలిగినటువంటి స్థలం. పరలోకములో ఆ యొక్క పట్టణములో మనము నివాసం ఉండబోతా ఉన్నాం. ఆ యొక్క పట్టణములో మనము నిరంతరమును కూడా యుగయుగాలు జీవించబోతా ఉన్నామండి. మహిమ కలిగిన స్థలం, మహిమ కలిగిన శ్రేష్టమైనటువంటి స్థలం, మహిమ కలిగిన పరిశుద్ధ స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం అండి పరలోకం. పరిశుద్ధమైన ఈ రెఫరెన్స్లన్నీ కూడా చాలా ఉన్నాయి, కానీ ఆ రెఫరెన్స్లన్నీ కూడా నేను తెలియపరచట్లేదు. కానీ దైవజనులు నాకు ఇచ్చినటువంటి సమయమును నేను సద్వినియోగం చేసుకోవటానికి త్వరితముగా ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, ఆ మహిమ కలిగినటువంటి స్థలములో నీవు నేను కూడా నిరంతరము ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అటు తర్వాత బహుజనులు శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకము ఇలాగూ చెప్పగా నేను వింటిని. ఏమని చెప్తా ఉన్నారు? ప్రభువును స్తుతించుడి,
రక్షణ మహిమ ప్రభావము కలిగిన మన దేవునికి చెల్లును. స్తుతియు మహిమయు ఘనతయు గొప్ప ప్రభావములు దేవునికి మాత్రమే చెందాలండి. దేవునికి మాత్రమే, ఆయనే మాత్రమే స్తుతికి అర్హుడు, గనుడు. ఆయన మాత్రమే సమస్తమును కూడా మహిమ ప్రభావమును చెందినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడండి. భూమి మీద ఏ అధిపతి అయినా ఎవరైనా ఆ స్తుతుకును ఘనతకు అర్హుడు కానే కాడు. వారిని గౌరవించాలి, విలువివ్వాలి. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఘనతలన్నీ కూడా కొద్ది కాలము మాత్రమే. అవి నిరంతరమును కూడా చెల్లించవలసినటువంటి దాన్ని అర్హత కలిగినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయనకు సమస్తమును కూడా అధికారములు కలిగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ప్రతి మానవాళికి ఆయన తన సమస్తమును కూడా విరచి, సమస్తమును కూడా ఆయన ప్రతి మానవాళి నిమిత్తము సమస్తమును ఆయన విరిచి వేసినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. మన కొరకు గొప్ప స్థలమును సిద్ధపరిచినటువంటి వాడు, గొప్ప మార్గమును మనకు చూపించినటువంటి వాడు. అందుకు పరిశుద్ధమైనటువంటి ఆ దేవునికి మనము ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి మాత్రమే చెల్లు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలములు శబ్దమును, బలమైన ఉరుములను శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారమైన ప్రభువుకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన్ను ఆరాధించుడి, ఆయన స్తుతించుడి, ఆయన గణపరచుడి. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి వర్ణిస్తూనే ఉంటుంది. 19వ అధ్యాయం 1 వరకు మనం చదువుకున్నట్లయితే ఆయన గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11, 12లో కూడా మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కూడా ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి మనము కూడా ఆయన ఏకకంఠములో మనము పాలిభాగస్తులు కావాలని, ఆయన మనము స్తుతించాలని, వేకువనే మనము ఎంత ఈ యొక్క సమయమును ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎంత సంతోషించేటువంటి గొప్ప దేవుడు. పరలోకములో ఎంత జనసమూహమును ఏకకంఠముతో ఆరాధిస్తుంటే ఎంతగా ఆయన మహిమ ప్రభావములు కలిగినటువంటి దేవుడు. మహిమ కలిగినటువంటి ఆ స్థలములో ఆరాధించవలసినటువంటి వారము మనము భూమి మీద ఉండగానే ఆయనకు మనము ఆరాధన చేస్తున్నామండి. ఎంత గొప్ప సమయం అండి ఉదయకాలం. ఎక్కువనే చూడండి, ప్రకృతి సమస్తమును కూడా ఆయన మాటకు లోబడి వేకువనే ఆయనను స్తుతిస్తూ ఉంటాడు. అది కదా రాస్తాడు ఎవరంటే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 150 కీర్తనలో అంతా కూడా యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ దాన్ని కూడా స్తుతించమని వర్ణిస్తూ ఉంటాడు. ఎంత చక్కగా రాస్తారు. నక్షత్రములారా, సూర్యచంద్ర నక్షత్రములారా, ఆకాశములారా, సమస్తమును కూడా మీరు చప్పట్లు కొట్టండి, ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన నిత్యము మనము స్తుతించవలసినటువంటి వారమైన ఆయన మనము ఉనికై ఉన్నాము. ఆయన నోటి మాటతో ఏర్పరచబడినటువంటి వారమైన కనుక మనకు ఆ మహిమలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థలములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయనను మనము ఆరాధించాలి. ఆరాధించేటువంటి స్థలము అదే కదండి. దేవుణ్ణి మనము ఏకకంఠముగా వేకువనే ఆయన స్తుతిస్తున్నాం. కుటుంబాలు కూడా వేకువనే లేచి పరిశుద్ధమైనటువంటి దేవుని స్తుతిస్తే ఇంకెంత సంతోషం, ఇంకెంత ఆనందం అండి. ఎంత పరలోకము అక్కడే నివాసం ఉంటుందండి. వారి మధ్య కనిపిస్తుందండి. మనకి మహిమ కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తుంటే ఇంకెంతకంటే గొప్ప జీవితము భూమి మీద మానవుడికి ఏముందండి. ఇన్ని ఆయన మన కొరకు
చేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఘనపరుస్తా ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడేమన్నా, అది ఎన్నటికి అంతము కాని స్థలము. హల్లెలూయా. అది ఎన్నటికీ కూడా అంతము కాని స్థలం అండి పరలోకం. ఎన్నటెన్నటికి యుగ యుగాలకు అంతము కానటువంటి స్థలం ఈ స్థలం. ఈ స్థలము ఎన్నటిని కూడా శిథిలమైపోయినటువంటి కాదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడాలని ఇష్టపడతా ఉన్నాడు. 2 పేతురు రాసినటువంటి పత్రిక 1:11 ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 1 పేతురు 1:4 కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఎన్నటికి కానీ అంతము కానటువంటిది. నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి. ఎన్నటెన్నటికి ఎప్పటికి యుగ 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 యుగాలు నిలిచినటువంటి స్థలమది. నిత్యము నిలిచేటువంటి స్థలమది పరలోక స్థలము. ఎంత గొప్ప భాగ్యము మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఈ స్థలంలోనికి రానటువంటి బిడ్డలు భూమి మీద కోకొల్లలుగా కోట్ల కొల్లలుగా ఉన్నారు. ఈ నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, ఈ నిత్య రాజ్యములో ప్రవేశించటానికి ఈ భూమి మీద మానవుడు ఇంకా తడువులాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క పాదపీఠము మీదే మానవుడు సంచరిస్తున్నా కానీ ఈ భూమి మీద మాత్రమే ఇంకా తడువులాడుతూ తన జీవితంలో నిత్య రాజ్యం ఉన్నదని గ్రహించలేనటువంటి కనులు కలిగినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. నిత్య రాజ్యము నా కొరకు సిద్ధపరచబడి ఉన్నదని, నిత్య రాజ్యములో నేను ప్రవేశించాలి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రజలు కోకొల్లులుగా భూమి మీద తనకిచ్చినటువంటి సమయమును, తనకిచ్చినటువంటి జీవిత విలువలను గ్రహించలేనటువంటి పరిస్థితులుగా మానవుడు తడువులాడుతూనే ఉన్నాడు. నిత్య రాజ్యమును పోగొట్టుకున్నటువంటి ఆ ఆదాము నుంచి కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు మన కొరకు నిత్య రాజ్యమును, మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోవాల్సినటువంటి మానవుడు ఇంకా భూమి మీద తడువులాడుతూనే ఆ మహిమగల స్థలమును గ్రహించలేనటువంటి, స్వతంత్రించుకోలేనటువంటి వారు ఆ స్థలంలో ప్రవేశించబడలేకుండా సాతాను యొక్క ఉచ్చులో చిక్కుబడిపోయి తడువులాడుతూనే ఉన్నాడు. భూమి మీద ఇంకా తడువులాడుతూనే ఉన్నాడు. 80-70 సంవత్సరాలు వచ్చిన తడువులాడుతూనే ఉన్నారు. నాకంటూ ఈ యొక్క భూమి మీద నివాసం ఉందని అనుకుంటున్నారు. ఈ శిథిలమైపోయే వాటి కొరకే మానవుడు తప్పించిపోతా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నిత్య రాజ్యము మన కొరకు ఉన్నది. నిత్యము మనము యుగ యుగాలు నిలిచేటువంటి ఆ రాజ్యములో మనము ప్రవేశించాలని ఆయన ఇష్టపడు. ఎన్నటెన్నటికి అంతము కానటువంటి స్థలములోని ఉండాలని, దుష్టత్వమైనను కళంకమైనను లేనటువంటి ఆ యొక్క స్థలములో నీవు ప్రవేశించాలని ఆయన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. కానీ నిశ్శబ్దమైనదైనను అసహ్యమైన దానిను అబద్ధమైన దానిని జరిగించువాడే దానిలో ప్రవేశించడు. ఎలాంటి వారో కూడా ఇక్కడ ప్రవేశిస్తారని కూడా దేవుని వాక్యం సెలవిస్తాం. సమయము మనకి ఉన్న సమయంలోనే మనము దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంకా 3వ కొటేషన్లో కూడా ఉంది, పరలోకముతో మనం ఉన్నటువంటి సంబంధాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మనము నిత్య రాజ్యములో మనము ప్రవేశించవలసినటువంటి ఆ రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చూడండి, నిత్య రాజ్యములో మనకు ఎన్నడూ కూడా ఎలాంటి వారు అక్కడ ప్రవేశించరు కూడాను పరలోకము నుండి వస్తున్న నూతన యెరూషలేము ప్రకటన గ్రంథమందు వర్ణించబడింది. ఎలా వర్ణించబడిందంటే ఇక్కడ చూస్తా ఉన్నాం, అది దుష్టత్వము చేత కళంకితము కాని స్థలము. అక్కడ రాత్రి ఉండదు, శాపం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పుండదు, మరణం ఇంకైనను ఉండదు. ఇంతకన్నా గొప్ప భాగ్యము కలిగినటువంటి స్థలము మనకెక్కడుందండి ఈ భూమి మీద?
ఏముందండి? రాత్రి ఉంది, ఈ భూమి మీద శాపం ఉన్నది, ఈ భూమి మీద ఈ వేదన ఉంది, దుఃఖం ఉంది, ఏడ్పు ఉంది, మరణం ఉంది. కానీ మనకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలములో మరణమైనను ఉండదండి, దుఃఖమైనను ఉండదండి, ఏడ్పైనను ఉండదండి, రాత్రి ఉండదండి, పగలు ఉండదండి, ఇంకెప్పుడు కూడా మనకు శాపం ఉండదండి. యుగ యుగాలు ఆయనలో మనము నివాసం ఉండబోతాము. ఆయనే మనకు నిత్య గుడారముగా ఉండబోతాం. నిత్య రాజ్యములో మనము ప్రవేశించబోతాం. అందుకే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకము అంటే ఏమిటి? ఇది మనం ఈ దినము జ్ఞాపకం చేసుకున్నాం. పరలోకము దేవుని నివాసము, పరలోకము దేవుని సింహాసనమైనటువంటి గృహమనొచ్చు, భవనం అనొచ్చు. పరలోకము దేవుని సంపూర్ణ మహిమ కలిగినటువంటి స్థలం. పరలోకము విశ్వసించి మరణించిన నీతిమంతుల గృహము. పరలోకము విశ్వాసులందరికీ భవిష్యత్తు గృహము. పరలోకము యొక్క స్వరూపము, స్వభావాలు, పరలోకము మన ఊహించటానికి అసాధ్యమైన స్థలము, మన ఊహకందనటువంటి అసాధ్యమైనటువంటి స్థలం. అది మహా మహిమ కలిగినటువంటి స్థలం. అది నిరంతరము ఆరాధించేటువంటి స్థలము. అది ఎన్నటికి అంతము కాని స్థలము. అది ఎన్నటికి కూడా అంతము కాని స్థలం అండి. ఈ రెఫరెన్స్లన్నీ కూడా చాలా ఉన్నాయి, కానీ నేను వాటన్నిటినీ తెలియపరచట్లేదు. కానీ దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుష్టత్వము చేత, కళంకితము చేత కాని స్థలం. అది ఎన్నడూ కూడా దుష్టత్వము చేత స్వతంత్రించుకోలేనటువంటి స్థలముగా మనము తెలుసుకుంటా ఉన్నాం. పరలోకమందు మనకు సంబంధాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరి దైవ సేవకులు ఇంకోసారి మనకు అవకాశం ఇచ్చినట్లయితే దాని గురించి నేను తెలియపరుస్తాను. దాన్ని ఒక మాట మనము ఆ పరలోకానికి చెందిన వారమని మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని మనము నిరంతరమును కూడా స్తుతించేటువంటి వారముగా ఉండాలి. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పరలోకము అక్కడ వేదనను, ఏడ్పైనను, కన్నీరైనను, దుఃఖమైనను, మరణమైనను లేనటువంటి ఆ స్థలమును మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం. ఈ భూమి మీద మనకు కొద్ది కాలమే శ్రమ, కొద్ది కాలమే వేదన, కొద్ది కాలమే దుఃఖం, కొద్ది కాలమే శ్రమ. అయితే ఎవరైతే దేవుని యందు భక్తులు కలిగి ఆ రక్షణ స్వార్థను చేత పట్టుకుని, ఎవరైతే విశ్వాసముతో ఎబ్రీలు రాస్తున్నటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు చక్కని మాట తెలియపరుస్తూ ఉంటారు. ఈ భూమి మీద మన పితరులు యాత్రికులుగా వారు పరలోకములో వారి ఈ గుడారము మనకు ఇది స్థిరమైనది కాదని వారు ఎరిగి జీవించినటువంటి వారిగా అక్కడ తెలియపరిచే మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. నిజమే, మనము కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారము మనకు శాశ్వతమైనది కాదని ఎరిగి జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మన జీవితంలో ఏదైనా శ్రమ, దుఃఖ, వేదన వస్తూ ఉందా? చుట్టము చూపు లాంటిది. చుట్టాలు ఎలా ఉంటారండి? వస్తారు, వెళ్ళిపోతారు. కానీ వాటిని బట్టి మనము దేవునితో అంటుకట్టబడకుండా, దేవునిలో మనము నివాసం ఉండకుండా, దేవుని నిత్య రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటున్నటువంటి వారముగా ఉండకూడదు. మనకు ఆయన ఒక స్థలం ఇవ్వబోతా ఉన్నాడు. అది పరిశుద్ధమైనటువంటిది. ఆ స్థలము మనకు శ్రేష్టమైనటువంటిది. ఆ స్థలము పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మనము పొందుకోబోతున్నప్పుడు ఈ యొక్క తుచ్చలమైన వాటిని, నిషిద్ధమైన వాటిని మనము నిష్కలంకమైనటువంటి దేవుణ్ణి విడిచేటువంటి వారముగా ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనము ఎడబాసేటువంటి వారముగా ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైనటువంటి తండ్రికి మనము పిల్లలముగా, మనము ఆయన యొక్క వారసులుగా జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వారసులు, ఆయన యొక్క పిల్లలు దాన్ని స్వతంత్రించుకుంటారు. అందులో వారు ప్రవేశిస్తారు. వారు యుగ యుగాలు నిత్యము ఆయనతో ఉంటారు. కనుక మనము నిత్యము కూడా
ఆయనతో ఉండేటువంటి వారముగా, ఆయనలో ఉండేటువంటి వారముగా, ఆయన మహింపరచేటువంటి వారముగా, ఆయన్ని కీర్తించేటువంటి వారముగా, ఆయన యొక్క బిడ్డలముగా భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలములో ఆయనకు బద్దులముగా ఉండి నిరంతరమును కూడా ఆ నిత్య రాజ్యమునకు మనము మరి గుర్తెరిగినటువంటి వారముగా జీవించాలని మన జీవితంలో దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనతో మాట్లాడుతూ అటువంటి నిత్య కృపను దేవుడు మనకు తోడించి నడిపించి మనము నిత్యము కూడా క్షేమాభివృద్ధిని, అభివృద్ధిని, ఆశీర్వాదమును నిత్యము కూడా ఆయన కృపను తోడించి నడిపించాలని, అట్టి కృప పరిశుద్ధాత్మ ఈ లైవ్లో కూడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు నిత్యము తోడుని నడిపించాలని, ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించాలని వేడుకుంటూ పరిశుద్ధాత్మ అన్యుని సహాసము నిత్యము మనకు కలిగి ఉండాలని మాటలు ముగిస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. భాగ్యగృహం పరిశుద్ధులు భాగ్యగృహమని వర్ణిస్తున్నారు. ఆ భాగ్యగృహమును స్మరింప, వర్ణింప మన నాలుకలు చాలవంటున్నారు. భూమి మీద అనేక ఇల్లులు మారుతూ ఉంటాం. ఎన్ని ఇల్లులు మారినా తాత్కాలికమే, తాత్కాలిక చిరునామా. పర్మనెంట్ అడ్రస్, శాశ్వత చిరునామా, శాశ్వత పురము ఆ భాగ్య గృహమే. ఆ భాగ్య గృహమే పరలోకమే. మన గురి, మన గమ్యస్థానం, మన డెస్టినీ పరలోక భాగ్య గృహము. మనము అక్కడి వారమే. మన శాశ్వత చిరునామా పరలోకమే. పర్మనెంట్ అడ్రస్ పరమపురమే. గుంపులుగా, సమూహములుగా మనము అక్కడి వారమే. అయితే పక్షుడు పాకులాడుతున్నాడు, పిల్లలు బిడ్డలు సంపాదించుకోవటానికి ఆరాట పడుతున్నాడు. వదిలిపెడతారు, భాగ్య గృహమును చేరుకుంటారు. సందేశము జయపాస్తమ గారికి వందనాలు. జయమ్మ గారు, ఈ దినము దాసుబాబు గారు అన్న గన్నవరం నుండి దాసుబాబు గారు ఉన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కోరస్ ఒకటి పాడండి, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడండి. దేవుని పాట, చిన్న పాట కోరస్ ఒకటి పాడండి. అలాగే గారు. ఆకాశమందు నేడు ఒక తార వెలసిన రోజు, భూలోకమంది నాడు ఈ దాస్ బాబాయ్ గారు పుట్టిన రోజు. హ్యాపీ బర్త్డే టు యు అయ్యగారు, హ్యాపీ బర్త్డే టు యు దాస్ బాబాయ్ గారు. ఆకాశమందు నేడు ఒక తార వెలసిన రోజు, భూలోకమంది నాడు మా దాస్ బాబాయ్ గారు పుట్టిన రోజు.
హ్యాపీ బర్త్డే టు యూ దాస్ బాబాయ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. నిత్యము నీ తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుడు ఇచ్చే దీర్ఘాయువును పొందుకోవాలి. నిత్యము నీ తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుడు ఇచ్చే దీర్ఘాయువును పొందుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యూ దాస్ బాబాయ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ దాస్ బాబాయ్ గారు. ఆకాశమందు నేడు ఒక తార వెలసిన రోజు, భూలోకమంది నాడు ఈ దాస్ బాబాయ్ గారు పుట్టిన రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. మీరు ఆఖరిగా ప్రార్థన చేస్తారు దాస్ బాబు అన్న గారు. ఈ తెలుగు సభ ముగించబడుతుంది. దాస్ బాబు అన్న గారు ప్రార్థన. ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మా యాత్రా దినాలు మీకు సమయాల్లో మేము చేరవలసింది పరదేశం ఒకటి ఉంది, పరలోకము. అది మహాసుందరమైనది, అది శ్రేష్టమైనది. మేలిమి బంగారు వీధులలో మేము తిరగడం కొరకు బంగారు బోళము సాంబ్రాణులతో తొలి దినాల్లోనే మీరు కొనియాడబడి ఆరాధింపబడి ఉన్నారు. బాదర బందిని లేక శ్రేష్ఠ ఈవులను నొసకడానికి మా కొరకై మీ శ్రేష్టతను పోగొట్టుకుని మీ ఆధిపత్యమును తండ్రితో కూర్చుని ఉండడం మహాభాగ్యమని ఎంచక నిర్వీరులయ్యి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యేసు లోకమునకు దారాదత్తం చేసి తదు రక్తం ద్వారా మా బ్రతుకులను బాగు చేసి నీ కృపకు అపాత్రులమైన మమ్మల్ని పాత్రులుగా చేసి ఎచ్చటి వారమో ఎక్కడి వారమో కానీ దేవుని రాజ్యంలో చేర్చబట్టకై మీ చేత పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పింపజేయబడి పాపమును గుర్చి, లోకమును గుర్చి, శాపమును గుర్చి నీ దాసులంగా చేర్చబడి ఇదే భారము చేత నశించున్న వారిని ప్రభు యొద్దకు చేర్పించడం కొరకు పడుచున్న తాపత్రములు ఒక భాగంగా మేమందరం ఇక్కడ చేరాం. ఇదిగో తండ్రి, నీ బిడ్డ దేవుని రాజ్యం కొరకు, దాని యొక్క బరువు, పరిమాణము, పరిణితి కొరకు, దాని విలువలను, దాని ఘనతను, ఖ్యాతిని ప్రశంసిస్తూ తను వర్ణించిన విధానం కొరకు వందనాలు. మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా సమయం ఆశీర్వచనకరంగా చేయండి. విరుమారమట్టుకై ఉండకుండా ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఆ పరదేశంలోనికి, పరలోకమును చేరడానికి అర్హతను కలిగిన వారమై, అడ్డంకులను ఎదిరించే వారమై, ముందర పందర రంగములో పరుగు తీస్తున్నప్పుడు ఓపికతో వెళ్ళడానికి శక్తిని, సామర్థ్యతను, సత్తువను మీ నుంచి పొందుకోవడానికి యెహోవా యందుల భయభక్తులు జ్ఞానమునకు మూలమని ప్రార్థన లేఖన భాగములతో నింపబడిన వారమై జీవించడానికి ఆయత్తపరచండి. సమయాన్ని, సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ నాకును దేవా 59 సంవత్సరాలు కాచి 60వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తుతిస్తూ మీ నామమును హెచ్చిస్తూ ముందరున్న సమయాన్ని, నా ప్రభువును రక్షకులైన క్రీస్తు యేసు రాజ్యాన్ని అనేకులు రాజ్యంలో చేర్చబట్టడానికి ప్రయాసపడేవారు గాను, ఇదిగో బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాస సంబంధాలను బట్టి స్తుతిస్తూ దీనులమై, కనుదీనులమై మీ పాదాల మట్టుకు పెదాలతో కాక హృదయమారా వంగి నమస్కరించి సాగిలి పడుతూ యేసు ప్రభు పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. సమస్త సృష్టికి ఆది సంభూతుడైన విడుదల చేయండి. మొదట ఆశీర్వాదం విడుదల చేస్తారు దాసబాబు అన్న గారు. అయ్యగారు జన్మదిన శుభాకాంక్షలు అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్ తల్లి. థాంక్యూ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు దాసబాబు అన్న గారు. బాబు గారు ప్రైజ్ లార్డ్.
Praise Wish the a Lord, happy Tanvi. many returns of the day. Thank you. God bless you. God దాస్ bless బాబు you. అన్న గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఓకే. సమస్త సృష్టికి హ్యాపీ బర్త్డే. సమస్త సృష్టికి ఆది సంభూతుడును మానవాళిని ప్రేమించి మానవుని కొరకు సమస్తాన్ని అనుగ్రహించిన తండ్రి అయిన దేవుని ప్రేమను నిరర్ధకము చేసి పతనమైన మానవుని తిరిగి ప్రేమించుట కొరకు కల్వరి శిలువలో తన ప్రాణమును అప్పగించిన క్రీస్తు యేసు వారి కృప ద్వారా రక్షించబడిన మానవుడు నిత్యము క్రీస్తులో కొనసాగడానికి ఆదరిస్తున్న ఆదరణకర్త ఆదరణయు మనందరకు తోడయిండి నడిపించును గాక. Amen. Amen. ఆమేన్. Many more happy returns of the day.